ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ ఉదయకాల శుభము. ధర్మశాస్త్రము పరిశుద్ధ గ్రంథము యొక్క విలువ ఏమిటో ఉదయకాలంలో మనం బైబిల్ గ్రంథంలోని ధర్మశాస్త్ర గ్రంథంలోని కొన్ని వాటిలను బట్టి తెలుసుకుందాం. కీర్తనలు 119, 20, 92వ వచనం. భక్తుడు మాట్లాడుతున్నాడు. ధర్మశాస్త్రం యొక్క విలువలను ఆయన గుర్తించాడు. అందుకే ఆయన ధర్మశాస్త్రం గురించి ఈ విధంగా రాశారు. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషం ఇయ్యని ఎడల నా శ్రమయందు నేను నశించి ఉంది. గొప్ప అనుభవం, భక్తుని యొక్క గొప్ప అనుభవం ఏమిటి? ఆ అనుభవం, నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమైన. ఆయన సంతోషం ఎక్కడ కలిగింది? ఆయనకంటే ధర్మశాస్త్రం నందే ఆయనకు సంతోషం కలిగింది. ఈ పరిశుద్ధ గ్రంథం ద్వారానే ఆయనకు సంతోషం కలిగింది. దేవుని వాక్యం ద్వారానే ఆయనకు సంతోషం కలిగింది. దేవుని మాటల వల్లనే ఆయన ధైర్యపరచబడినాడు. దానిలోనే ఆయన సంతోషాన్ని కనుగొన్నాడు. అందుకే సంతోషం నీయనడేలా నా శ్రమయందు నేను నశించి ఉందును. నా శ్రమలో నేను నశించిపోయేవాడు. నాకు నెమ్మది లేకపోయేది. నేను కృంగిపోయేవాడిని, కృషించిపోయాను. కానీ నాకు సంతోషం ఎక్కడ కలిగిందంటే నీ ధర్మశాస్త్రంలోనే నాకు సంతోషం కలిగింది. లేని ఎడల నేను నశించి ఉంది. చూడండి, సంతోషం ఇయ్యని ఎడల నేను నశించి ఉంది. అలాగే 91వ వచనం, నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రీతికరం. దినమెల్లా దాన్ని నేను ధ్యానిస్తున్నాను అంటున్నాడు. అది నాకు చాలా ప్రియంగా ఉంది ధర్మశాస్త్రం. కాబట్టి నేను దినమెల్లా దాన్ని నేను ధ్యానిస్తున్నాను అంటున్నాడు. 44వ వచనంలో, నిరంతరము నీ ధర్మశాస్త్రము అనుసరించు. చూడండి, దేవునితో మాట్లాడు. నిరంతరం, ఇప్పుడు అప్పుడు కాదు, ఎల్లప్పుడు నిరంతరం నీ ధర్మశాస్త్రం అనుసరించుదును. నేను నిత్యము దాన్ని అనుసరించుదును. నిత్యము నేను నిరంతరము అనుసరిస్తాను. నిత్యము కూడా నేను అనుసరించు. నీ ధర్మశాస్త్రం బట్టి ఆనందించుతున్నాను. ఎందుకంటే నీ ధర్మశాస్త్రాన్ని బట్టి నేను ఆనందిస్తున్నాను. ధర్మశాస్త్రంలో ఆనందం ఉంది, సంతోషం ఉంది. నీ ధర్మశాస్త్రం నాకు సంతోషకరం అంటున్నాడు. నేను ఆనందిస్తున్నాను. నీ ధర్మశాస్త్రం నాకు సంతోషకరం. నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరం. చూడండి, సంతోషము, ఆనందము, ప్రీతికరమైనదే ఈ ధర్మశాస్త్రం. అలాగే నీ ధర్మశాస్త్రం కేవలము సత్యం. కేవలం అది సత్యమైనది. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరం. మరొకసారి, నీ ధర్మశాస్త్రం నాకు సంతోషకరం. ఎందుకంటే అది సత్యమైనది. దానిలో సత్యం ఉంది. మరి ఒక మాట 165వ వచనంలో, నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. అవును, మనతో నెమ్మది లేని జీవితాలు కొన్నిసార్లు ఉంటాయి. నెమ్మది లేని పరిస్థితులు మనకు కలుగుతుంటాయి. మనం నెమ్మదిని కోల్పోతుంటాం. మన నెమ్మది ఎక్కడుందంటే ధర్మశాస్త్రంలో ఉంది. ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. లోకంలో మనం వాటినో ప్రేమిస్తుంటాం. ప్రేమ కొరకై మనం ఎంతోగానో పరితపించిపోతాము, వెతుకుతుంటాం. ప్రేమ లేదని బాధపడుతుంటాం. మనం ఎవరూ ప్రేమించడం లేదని మనం కొన్నిసార్లు ఎంతో బాధను అనుభవిస్తుంటాం, ఆరాటపడుతుంటాం ప్రేమ కొరకు. కానీ ప్రేమ ఎక్కడుంది? ధర్మశాస్త్రంలో. నీ ధర్మశాస్త్రం నేను ప్రేమించాలి. మనం ధర్మశాస్త్రం ప్రేమించాలి. దానిలో ఎంతో నెమ్మది ఉంది. ఈ లోకంలో ఖగోళ శాస్త్రము, జంతు శాస్త్రము, జీవశాస్త్రము, ఇలా అనేకమైన శాస్త్రాలు ఉన్నాయి. కానీ మనకు సంతోషం ఇచ్చేది మన ధర్మశాస్త్రం. మనకు ఆనందాన్ని ఇచ్చేది ధర్మశాస్త్రం. మనకు నెమ్మదినిచ్చేది ధర్మశాస్త్రం. దేవుడు తన కృపను గ్రహించి మనం ఈ ధర్మశాస్త్రంను మనము సంతోషంతో దాన్ని ప్రేమించి, మరి దానిలో ఉన్న ప్రేమను మనం గ్రహించుటకు, దానిలో నెమ్మదిని మనం పొందుటకు, దాని ద్వారా ధర్మశాస్త్రం ద్వారా మనం బలపడటకు దేవుడు తన కృపను మనకు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. దయచేసి
వెలింగ్టన్ చార్ల్స్ వెస్లీ అనే యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.